బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏపై లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సతీష్ వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది. సతీష్ పై పార్వతీపురం ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కారుణ్య నియామకం కోసం మంత్రి పిఏకు 5 లక్షల రూపాయలు తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. కానీ ఉద్యోగం కోసం సతీష్ ఎవరికి డబ్బులు ఇవ్వలేదని తెలిసే నిలదీశారని, ఇక అప్పటి నుండి కూడా తనను వేధిస్తున్నాడని కూడా మహిళ ఇక తెలిపింది. అలాగే మహిళ చేసినటువంటి ఆరోపణలకు సతీష్ ఖండించారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్. అవును సార్, స్కూల్ డిపార్ట్మెంటే సార్. ఫస్ట్ చేశాను, ఇప్పుడు 4 నెలల బట్టి ఖాళీగా ఉన్నాను సార్. ఆఫీస్లో కాదు సార్, స్కూల్లో సార్. పాంచాలి హై స్కూల్లో చేస్తున్నాను సార్. పాంచాలి ఇక్కడ బొమ్మలక్ష్మీపురం దగ్గర కొండల ఏరియాకి పంపారు సార్. బొమ్మలక్ష్మీపురం మా ఊరు నుంచి 2 గంటలు సార్. ఆ కొండల ఏరియా 15 కిలోమీటర్లు సార్. వెళ్ళాలి సార్. అవును సార్. స్కూల్లోనే పని చేశాను కానీ నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే మేడం నేను అక్కడ వెళ్ళలేను మేడం, నేనేం తప్పు చేయలేదు అనేసి అంటే, వెళ్తే వెళ్ళు లేకపోతే మాని అనేసి అక్కడ చాలామంది 30 మంది 40 మంది దగ్గర మా స్టాఫ్, మా అత్తయ్య, మా పిల్లలతో సహా గసిరిసారు సార్. ఆవిడ వినలేదు. వినకపోతే కాదు సార్, ఆఫీస్ సార్. అది ఆఫీసులో వేసారు సార్. నేను ఇక్కడికి వచ్చి నాకు 1.5 సంవత్సరం అయ్యింది సార్. పాంచాలి వచ్చి ఆ సిఇఓ మీద ఇప్పుడు కేసు వేసాను సార్ హైకోర్టుకి. సార్ నన్ను ఇక్కడే ఉంచండి, మా పెద్దమ్మాయికి హార్ట్ ప్రాబ్లం, నేను చిన్నపిల్లలతో నాకు ఎవరు లేరు సార్. అలాగన్నా కూడా సిఇఓ గారు అమ్మ నీ మినిస్టర్ మాట నేను కొట్టలేనమ్మా. మొన్న కూడా వెళ్ళాను సార్ మా చిన్నబాబు గారిని పట్టుకొని. వెళ్ళా కూడా నచ్చితే చెయ్యు లేకపోతే మాని. అవి కూడా ఉన్నాయి సార్, పంపిస్తాను సార్. అలాగే సార్.